ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరా థాట్స్. నేను మీ శిరీష. ఈరోజు నేను మీకు నా కమ్యూనిటీ టూర్ చూపించబోతున్నాను. ఇది మా లీజింగ్ ఆఫీస్. ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది మా లీజింగ్ ఆఫీస్ అండి. ఒకవేళ మనకి ఈ కమ్యూనిటీలో రెంట్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మనం డ్రైవర్స్ లైసెన్స్ ఇస్తే వాళ్ళు మనకి అపార్ట్మెంట్ టూర్ చేస్తారు. 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్. ఒకవేళ మనకు నచ్చినట్టయితే మనం జిరాక్స్ కాపీస్ ఆఫ్ SSN, పాస్పోర్ట్ అండ్ డ్రైవర్స్ లైసెన్స్ ఇస్తే మనం అగ్రిమెంట్ ఫిల్ చేయాలి. తర్వాత కీస్ ఇస్తారు. కీస్ ఇచ్చిన తర్వాత మనం షిఫ్ట్ అవ్వచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా మంచిగా ఉంటారండి. స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఫ్రెండ్లీ క్లబ్ హౌస్ అండి. మా కమ్యూనిటీలో బిల్డ్ చేస్తున్నారు. ఇది 2021 ప్లాన్ ఇది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, ఏదైనా పార్టీస్ ఉంటే ఇక్కడ లీజింగ్ ఆఫీస్కి వచ్చి మన డేట్ అండ్ టైం ఇస్తే మనం ఇక్కడ పార్టీస్ చేసుకోవచ్చు. ఈ కమ్యూనిటీ చాలా సెక్యూర్డ్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే నేను గేట్ కూడా ఎంటర్ చేయాలి. సో గేట్ కూడా ఎంటర్ చేయకుండా నేను లోపలికి వెళ్ళలేను. సో ఆ కార్స్ వెళ్ళడానికి కూడా గేట్ కూడా ఎంటర్ చేయాలి. బిజినెస్ అవర్స్ కాబట్టి గేట్ ఓపెన్ అయి ఉన్నాయి. సో నేను ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలంటే గేట్ కూడా ఎంటర్ చేస్తేనే తప్ప నేను లోపలికి వెళ్ళలేను. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి అది ఓపెన్ అయ్యింది. యూజువల్లీ అక్కడ ఎంటర్ చేస్తాను గేట్ కోడ్. సో ఓపెన్ అవుతుంది గేట్. తర్వాత లోపలికి వెళ్ళాక ఈచ్ బిల్డింగ్లోని 40 అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్కి ఒక కోర్ట్ యార్డ్ అండ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నార్మల్ ఈవెన్ బిల్డింగ్స్కి 2 కోర్ట్ యార్డ్స్ ఉంటాయి. సో ఇది మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ అది కోర్ట్ యార్డ్ అండి. ఇక్కడ మేము పిక్నిక్ అవి చేసుకుంటాం. ఇది ఒక పిక్నిక్ ఏరియా లాగా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి పిజ్జా పార్టీ అవి చేసుకుంటాం. అండ్ అది బార్బిక్యూ. వింటర్ సీజన్లో కోల్ తెచ్చుకొని ఫైర్ పెట్టుకొని బార్బిక్యూ చేసుకుంటాం. చాలా వామ్గా ఉంటుంది. ఆర్ ఈవినింగ్ టైమ్స్లో కూడా బార్బిక్యూ చేసుకుంటాం. చాలా బాగుంటుంది. అండ్ ఇదేమో సీటింగ్ ఏరియా. ఇక్కడ కూర్చొని నేను మా హస్బెండ్ ఈవినింగ్ టైమ్స్లో కాఫీ తాగి చిల్ అవుతాం. అండ్ అది ఫౌంటైన్. ఆ సౌండ్ చాలా బాగుంటుందండి, రిలాక్సింగ్గా. అండ్ యోగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇది యూజువల్లీ బిల్డింగ్ 1, బిల్డింగ్ 3, బిల్డింగ్ 5లో ఉంటాయి. అందరూ యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్లో పెట్టేశారు, ఎందుకంటే కోవిడ్ వల్ల. సమ్మర్లో ఓపెన్ చేశారు కానీ అప్పుడు కూడా 2 పర్సన్స్ అట్ అ టైమే పెట్టారు. అండ్ ఇక్కడికి వచ్చేసి 3 feet నుండి 6 feet వరకు ఉంటుందండి హైట్ ఇక్కడ. అండ్ ఆల్సో నేను ఇక్కడే నేర్చుకున్నాను. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో అన్ని 5 బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్కి షెల్టర్డ్ పార్కింగ్ ఉంటుందండి. ఇది షెల్టర్డ్ పార్కింగ్. అందరికీ ఇలా ఉంటుంది షెల్టర్డ్ పార్కింగ్ అన్ని అపార్ట్మెంట్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసరికి అది డంప్స్టర్ ఉంటుంది. సో ఇటువైపు ఉంటుంది డంప్స్టర్, అటువైపు కూడా ఉంటుంది డంప్స్టర్. అండ్ ఎండ్కి వెళ్ళిపోయేసరికి 5 బిల్డింగ్ ఎండ్కి వెళ్ళిపోయేసరికి అక్కడ బాస్కెట్బాల్, వాలీబాల్ అండ్ 2 టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి. అండ్ కార్ వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా ఉంటుంది. ఇది కార్ వాష్ ఏరియా అండి. ఇక్కడ కార్ వాష్ చేసుకోవచ్చు. దాని వెనకాతల క్లబ్ హౌస్ వస్తుంది అన్నారు. అండ్ ఇది బాస్కెట్బాల్ ఏరియా. అండ్ ఈ ముందుకు వెళ్ళేసరికి మనకి వాలీబాల్ కోర్ట్ అండ్ టెన్నిస్ కోర్ట్స్ వస్తాయి. ఇది వాలీబాల్ కోర్ట్ అండి. దాని పక్కన ఉన్నది టెన్నిస్ కోర్ట్. 2 టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి. మన ఇండియన్స్ ఇక్కడే క్రికెట్ ఆడతారు. ఇది పోస్ట్ బాక్స్ ఏరియా అండి. సో డెలివరీ బాయ్ వచ్చేసి ఇక్కడ లెటర్స్ పెట్టేస్తాడు కరస్పాండింగ్ అపార్ట్మెంట్ నెంబర్స్లో. మనం కీతో ఓపెన్ చేసుకుని లెటర్స్ తీసుకోవడమే. చాలా సెక్యూర్డ్ ఇది. అండ్ ఇదేమో వెండింగ్ మిషన్, డ్రింక్స్ అవి ఉంటాయి. అండ్ ఇదేమో వాషింగ్ మిషన్. సో
ఇక్కడ మనం కాయిన్స్ని ఇన్సర్ట్ చేసి ఆర్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మన వాషింగ్ మిషన్ డ్రైయర్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే అపార్ట్మెంట్స్లో మనకి కావాలంటే పెడతారు.